అనగనగా ఒక అడవిలో ఒక సింహం, ఒక చిట్టెలుక ఉన్నాయి. ఒకరోజు సింహం వేటాడి బాగా తినేసి కదల్లేక కదల్లేక నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు అమ్మో! బాగా తినేసాను. ఇంకా నడవలేను. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. ఈలోపు ఒక పెద్ద చెట్టు కనిపించింది. దాని నీడలో కాసేపు నిలబడదాం, రెస్ట్ తీసుకుందాం అని అనుకుంది. ఈలోపు ఆ చెట్టు కింద చల్లగా ఉండేటప్పటికి పడుకొని నిద్రలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఇంకా బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. బాగా తినేసింది కదా! హాయిగా నిద్రపోతుంది. ఈ చెట్టు పైనే ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి అటు ఇటు ఒక చిట్టెలుక తిరుగుతూ ఉంది. ఆ చిట్టెలుక అటు ఇటు తిరిగే సమయంలో అకస్మాత్తుగా జారి కింద నిద్రపోతున్న ఈ సింహం మీద పడింది. సింహం బాగా గాఢ నిద్రలో ఉంది కదా! మెలకువ రాలేదు. అప్పటికైనా చిట్టెలుక అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా! వెళ్ళకుండా ఆహా! సింహం బాగా నిద్రలో ఉంది. కాసేపు సింహంతో ఆడుకుందాం అనుకొని తోకతో, తోక నుంచి మొహం వరకు, మొహం చుట్టూ జూలు ఉండిద్ది కదా సింహానికి, ఆ జూలు చుట్టూ, జూలు నుంచి తోక వరకు, తోక నుంచి జూలు వరకు, పైకి కిందకి అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంది. ఈలోపు ఏం జరిగింది, ఆ జూలును పట్టుకొని ఏలాడుతా ఒక్కసారిగా సింహం మొహం ముందుకొచ్చి పడింది. ఆ జూలు ఇట్లా లాగేటప్పటికి సింహానికి చురుక్కుమనిపించి మెలకువ వచ్చింది. సింహం ఒక్కసారిగా గర్జించింది. దాని గర్జనకి భయపడిపోయి చిట్టెలుక పారిపోతుంటే దాని తోక పట్టుకుంది. ఏవే చిట్టెలుక, ఎంతున్నావు నువ్వు? నా నిద్రనే చెడగొడతావా? ఈ అడవికి రాజుని, మృగరాజుని, సింహం నిద్రపోతుందని కూడా లేకుండా నా నిద్రని డిస్టర్బ్ చేసి నాతోనే ఆడుకుంటావా? ఉండు, నీ పని చెప్తా. ఈ రోజుతో నీ పని అయిపోయింది. ఇంకా ఈ భూమి మీద నీకు ఇంకా రోజులు లేవు అని భయపెట్టింది. ఈలోపు చిట్టెలుక, మృగరాజా మృగరాజా నన్ను క్షమించండి. అయ్యో, నేను అకస్మాత్తుగా తెలియకుండా చెట్టు మీద నుంచి మీ మీద జారిపడ్డాను. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను. మీ సహాయం మర్చిపోను మృగరాజా అని ప్రాధేయపడింది. హహహహ! ఏంటి, నువ్వు నా రుణం తీర్చుకుంటావా? నువ్వెంత చిన్న ప్రాణివి. నువ్వేంటి నా రుణం తీర్చుకోవటం ఏంటి, నాకు సహాయం చేయటం ఏంటి అని సింహం ఒక్కసారిగా నవ్వి, హా, అయినా నిన్ను తినే అంత ఖాళీ నా కడుపులో లేదులే. నా పొట్ట నిండుగా ఉంది. ఈ రోజుకి నిన్ను వదిలేస్తున్నా. నువ్వు లేచిన ఈరోజు మంచిది, పో అని వదిలేసింది. వెంటనే చిట్టెలుక పారిపోలా, దూరంగా ఎదురుగా నిలబడి, మృగరాజా, నీకు చాలా వందనాలు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోను. నీకు ఎప్పటికైనా నేను సహాయపడతాను. నేను ఇది మర్చిపోను. నువ్వు నాకు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అని వెళ్ళిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. సింహం ఒకరోజు అడవిలో వెళుతూ ఉండగా వేటగాళ్ళు జంతువుల కోసం ఒక వలను పన్నారు. ఆ వలల్లో చూసుకోకుండా సింహం చిక్కుకుంది. ఆ వలలో పట్టుబడింది. ఆ వల పైకి వెళ్ళిపోయింది, చెట్టుకు వేలాడుతున్నట్టు. ఇప్పుడు సింహానికి ఏం చేయాలో అర్థం కాల. సహాయం చేయండి, సహాయం చేయండి అని అరుస్తూ ఉంది, గర్జిస్తూ ఉంది. ఈలోపు ఆ వేటగాళ్ళు రానే వచ్చారు. అరే, చిన్న జంతువులు పడతాయి అనుకున్నాం, సింహమే పడిందిరా. ఈరోజు మనకి కాసుల వర్షమే, డబ్బే డబ్బు. పట్టణానికి తీసుకెళ్ళి జూలో ఈ సింహాన్ని అప్పచెప్పామంటే మనకి చాలా డబ్బులు వస్తాయి అని సంతోషపడి ఏదైనా వాహనాన్ని తీసుకొద్దామని వెళ్ళారు. ఈలోపు అటుగా చిట్టెలుక వచ్చింది. ఈ చిట్టెలుక అటు ఇటు ఇటు అటు పరుగెడుతూ తింటూ ఉండగా ఒక స్వరం వింది, గర్జన వింది, సింహం యొక్క స్వరం, సహాయం చేయండి, సహాయం చేయండి అని. ఏంటి ఇది, అడవికి రాజైన మృగరాజు సింహం స్వరం లాగుంది. ఈ గొంతు, ఈ గర్జన సింహం లాగుందే, వెళ్ళి చూద్దామా అని ఒక పొదల చాటున నక్కి నక్కి చూసింది. సింహమే.
చుట్టూ చూసింది, ఎవ్వరూ లేరు. వెంటనే సింహం దగ్గరికి వెళ్ళి కింద నిలబడి పైవైపు సింహం వైపు చూస్తూ, మృగరాజా ఏంటి ఈ పరిస్థితి మీకు ఉంది. ఏ చిట్టెలుక, నీతో మాట్లాడే సమయం నాకు లేదు, త్వరగా వెళ్ళి ఎవరినైనా తీసుకురా, నాకు సహాయం చేయమను, నువ్వు వెళ్ళు త్వరగా తీసుకురా అంది. రాజా మీరు భయపడకండి, నేనే నీకు సహాయం చేస్తాను, మీరు నా కోసం చేసిన సహాయాన్ని, నాకు పెట్టిన ప్రాణభిక్షని నేను మర్చిపోలేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను అంది. సింహం పకాపకా నవ్వి, నీ వల్లేమవుతుంది, నువ్వు త్వరగా వెళ్ళి ఎవరినైనా తీసుకురా, వాళ్ళు వచ్చేలోపు తీసుకురా, వాళ్ళు వచ్చి వాహనాన్ని తీసుకురావడానికని వెళ్ళారు, ఈ వేటగాళ్ళు వచ్చేలోపు నాకు ఎవరికైనా సహాయం కావాలి, త్వరగా వెళ్ళి ఎవరినైనా తీసుకురా అని ప్రాధేయపడింది. సింహం గర్జించింది. ఈ చిట్టెలుక, లేదు మృగరాజా నేను సహాయం చేయగలను అంది. అబ్బబ్బా నువ్వు చెప్తే వినవేంటి, ఆ వేటగాళ్ళు రానే వస్తారు, ఆ వాహనం తీసుకొచ్చేస్తారు, ఈ రోజుతో నా పని ముగిసేటట్టుంది, నువ్వు చెప్పిన మాట విను, వెళ్ళు అని గర్జించింది. లేదు మృగరాజా నేను నీకు సహాయం చేయగలను అని చిట్టెలుక గబగబా చెట్టు కొమ్మ మీదకి ఎక్కేసి ఆ వల కింద భాగానికి వచ్చి తన పళ్ళతో, పదునైన పళ్ళు ఉంటాయి కదా చిట్టెలుక్కి, ఆ పళ్ళతో ఆ వల యొక్క అవన్నీ కొరికేస్తుంది, వలని కొరికేసింది. అప్పుడు సింహం వలలో నుంచి బయటకు వచ్చేసింది. చిట్టెలుక మృగరాజును చూసి, చాలా సంతోషంగా ఉంది మృగరాజా, నేను నిన్ను రక్షించుకోగలిగాను, పదండి పదండి త్వరగా వెళ్ళిపోదాం అంది. సింహం చిట్టెలుక వైపు చూసి, నన్ను క్షమించు చిట్టెలుక, నువ్వు చాలా చిన్నదానివని నేను తక్కువ అంచనా వేశాను, నీ సామర్థ్యం నాకు తెలియలేదు, చిన్న పెద్ద కాదు, ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను, నన్ను క్షమించు, ఈనాటి నుంచి మనిద్దరం స్నేహితులం, మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందాం అని ఆ క్షణం అక్కడ నుంచి ఇద్దరు చాలా స్నేహంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది పిల్లలు? మనకి ఎప్పుడైనా ఎవరితోనైనా అవసరం రావచ్చు, ఎవరి సహాయమైనా మనకి అవసరం రావచ్చు, కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు చిన్నగున్నావు, పెద్దగున్నావు, పొట్టిగున్నావు, లావుగున్నావని వాళ్ళని తక్కువగా చూడకూడదు, ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరి అవసరం ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు, కాబట్టి అందరినీ గౌరవించటం నేర్చుకోవాలి, తక్కువగా అంచనా వేయకూడదు, చిన్నగున్నా పెద్దగున్నా ఎవరి సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అనగనగా